నమస్తే వెల్కమ్ టు లియా న్యూస్. ఉండవల్లి అరుణ్ కుమార్ ఈయన రాజకీయాల్లో లేకపోయినా కూడా ఎప్పుడు హాట్ టాపిక్ గానే నిలుస్తూ ఉంటారు. అయితే తాజాగా పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్ట్ పైన స్పందించి మరోసారి వార్తల్లోకి ఎక్కారు. పిఎస్ఆర్ ఆంజనేయులను అరెస్ట్ చేయడం కూటమి ప్రభుత్వం చేసిన అతిపెద్ద తప్పుగా ఆయన చెప్తున్నారు. ఇక దాంతో సరిపెట్టుకోకుండా ఆయన మాటలు చూస్తుంటే ఒక వర్గాన్ని టార్గెట్ చేస్తూ ఒక వర్గాన్ని ప్రభుత్వానికి దూరం చేసే విధంగా మాట్లాడుతున్నట్టు అనిపించాయి అని చర్చ అయితే నడుస్తోంది. మరి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగినటువంటి అన్యాయాలు అక్రమాలపై ఎప్పుడు నోరు మెదపనటువంటి ఉండవల్లి గారు మరి ఇప్పుడెందుకు మీడియా ముందుకు వచ్చి ఆయన భావాలను తరచూ వ్యక్తపరుస్తూ ఉన్నారు అన్న విషయాన్ని తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కట్టా కార్తిక్ గారు. నమస్కారం అండి. నమస్కారం అండి. సార్, ఉండవల్లి గారు ఆయన్ని అడగకపోయినా కూడా మీడియా ముందుకు వచ్చి ఆయన ఎప్పుడు కూడా ఆయన ఉచిత సలహాలు ఇస్తూ ఉంటారు. అందులో భాగంగానే నిన్న పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్ట్ గురించి స్పందించారు. అంటే గతంలో 4-5 రోజుల నుంచి మనం వింటూ ఉన్న ఆయన జైలుకి వెళ్ళి ములాఖత్ అయ్యి వచ్చారు అని చెప్పి, కానీ ఎక్కడా కూడా దానికి సంబంధించిన వార్త అయితే బయటికి రాని నేపథ్యంలో నిన్న స్వయంగా ఆయనే చెప్పారు. అయితే ఇక్కడికి ఏదో ఒక వర్గానికి అన్యాయం జరుగుతుంది అని మాట్లాడడం, పిఎస్ఆర్ చాలా ఉత్తములు అని చెప్పి ఆయన మాట్లాడటం జరుగుతుంది. సో ఆయన మాటల్లో ఇంకా ఒక వర్గాన్ని కూడా టార్గెట్ చేస్తూ మాట్లాడినట్టు కూడా కొంచెం అనిపించిందన్న చర్చ నడుస్తోంది. దీనిపైన మీ ఉద్దేశం ఏంటంటారు? ఉండవల్లి గారి వ్యూహం ఏదైనా ఉందంటారా దీని వెనుక? ఉండవల్లి అరుణ్ కుమార్ ఓ మాజీ ఎంపీ, సోకాల్డ్ మేధావి, అడపాదడపా అడగకపోయినా మీరు అన్నట్టు ప్రెస్ మీట్ పెట్టి తనది అనుకున్నటువంటి పాయింట్స్ చెప్పి వెళ్ళిపోయేటువంటి వ్యక్తి. ప్రతి ప్రెస్ మీట్ వెనకాల ఒక వ్యూహం ఉంటుంది. అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా, టీడీపీకి వ్యతిరేకంగా, అంటే ఇప్పుడేమో ప్రభుత్వం కాబట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా, గతంలో టీడీపీకి వ్యతిరేకంగా, లేదు రామోజీరావు గారికి వ్యక్తిగతంగా వ్యతిరేకంగా, ఇలా ప్రెస్ మీట్లు పెట్టి ఏదో రకరకాల అభియోగాలు అబండాలు వాళ్ళ మీద వేసి వెళ్ళిపోతూ ఉంటారు. మళ్ళీ నేను ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదు అని చెప్తూనే జగన్కి పడే పని అంతా చేస్తూ ఉంటారు ఆయన. సరే, ఇప్పుడు నిన్న ప్రెస్ ముందుకు వచ్చారు. సహజంగా ఒక మేధావి అనబడేటువంటి వ్యక్తి, ఒక ప్రజాప్రతినిధిగా పనిచేసిన వ్యక్తి, అందులోనూ దేశ అత్యున్నత పార్లమెంట్లో సభ్యుడిగా పనిచేసిన వ్యక్తి, నిందితుడు వర్సెస్ బాధితుడు అనుకున్నప్పుడు ఎవరి వైపు ఉండాలండి? బాధితుడి వైపే ఉండాలి. అందులో బాధితుడు ఒక మహిళ అయినప్పుడు ఎవరి వైపు ఉండాలండి? సహజంగా మహిళ వైపే ఉండాలి. కానీ ఇక్కడ రాజ్యమే అంటే ప్రభుత్వమే ఒక మహిళను వేధించింది. పోలీసు వాళ్ళే అంటే పోలీసుల చేత వేధింపులకి గురైంది ఒక మహిళా కుటుంబం. ఒక ప్రైవేట్ గెస్ట్ హౌస్లో పెట్టి అత్యంత దారుణంగా వివక్షపూరితంగా ఒక అమ్మాయి కుటుంబాన్ని వేధిస్తే ఆ కేసులో ఐపీఎస్ ఆఫీసర్గా ఉన్నటువంటి ఈ రామాంజనేయులు గారు అరెస్ట్ అయితే బాధితుల పక్షాన్ని నోరెత్తాల్సింది పోయి, కాకి చొక్కా వేసుకొని ఒక అమ్మాయిని ఎందుకు వేధించారు అని అడగాల్సింది పోయి, పైగా అదేంది ఒక బ్రాహ్మణుని అరెస్ట్ చేస్తారన్నట్టు మాట్లాడతాడేందండి? అంటే సహజంగా కులాన్ని బాధితుల వైపు నుంచి చూడాలా, నిందితుడి వైపు నుంచి చూడాలా? నిందితుడు కులాన్ని చూడటం ఏంటి? నిందితుడి తప్పుని కదా చూడాల్సింది. నిందితుడు తప్పుడు కదా చూడాల్సింది. ఇప్పుడు ఆయన జంజాల గారికి బంధువు అన్న విషయం చెప్పారు. కానీ జంజాల గారిని ఎవరన్నా వేధించారా? జంజాల గారిని ఎవరన్నా వేలెత్తి చూపారు గతంలో ఎప్పుడన్నా? జంజాల గారికి అందరం దండం పెడతాం, ఒక మంచి వ్యక్తి అంటాం, అంతే కదా. కానీ ఈ పిఎస్ఆర్ ఆంజనేయులు జంజాల గారికి బంధువు కావచ్చు, లేదా ఇంకెవరికైనా బంధువు కావచ్చు. ఇదే ఉండవల్లి అరుణ్ కుమార్ గారికి కూడా బంధువు కావచ్చు. ఇవాళ ఉండవల్లి అరుణ్ కుమార్ గారిని అరెస్ట్ చేసి లోపలేదుగా. కానీ పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని ఎందుకు అరెస్ట్ చేశారు? ఒక అమ్మాయిని వేధించిన కేసులో. వేధింపు నిజమా కాదా చాలా క్లియర్గా కనపడతా ఉంది. ఇప్పుడు జనవరి 30వ తారీఖు ఈ సీతారామాంజనేయులతో కలిసినటువంటి విశాల్ గున్ని, కాంతిరాణా టాటా ముగ్గురు కలిసి సజ్జల రామకృష్ణారెడ్డి గారితోటి జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్లో మీటింగ్ ఏర్పడితే ఆ మీటింగ్లో తీసుకున్న ఒక డెసిషన్ మేరకు ఫిబ్రవరి 2వ తారీఖు ఈ జత్వాని గారిని అదుపులో తీసుకోవడం జరిగింది. కానీ విచిత్రం ఏంటంటే ఈ ఫిబ్రవరి 2వ తారీఖు ముంబైలో ఉన్నటువంటి జత్వానిని అదుపులో తీసుకోవడానికి ఉదయం 7:30కి ఫ్లైట్ బుక్ చేసుకుని వెళ్ళారు వీళ్ళు. ఈ 7:30కి పోయిన ఫ్లైట్ టికెట్స్ ఎప్పుడు బుక్ చేశారు? ఫిబ్రవరి 1వ తారీఖు బుక్ చేశారు. ఇంతకీ కేసు పెట్టింది ఎప్పుడు? ఫిబ్రవరి 2వ తారీఖు. ఫిబ్రవరి 2వ తారీఖు ఉదయం 6:30 గంటలకు పెట్టే కేసుకి ఫిబ్రవరి 1వ తారీఖే ముంబై ఫ్లైట్ టికెట్స్ ఎలా బుక్ చేసుకున్నారు? అంటే కేసు ఒక కేసు వస్తుంది, అది కూడా ముంబైలో ఉన్నటువంటి ఒక హీరోయిన్ మీద. కుక్కల విద్యాసాగర్ అనేటువంటి ఒక వైసీపీ నాయకుడు వచ్చి కేసు పెడతారు అని ముందే కలగని టికెట్ బుక్ చేసుకున్నారా? ఉదయం 6:30కి కేసు బుక్ అయితే 7:30కి ఫ్లైట్లో ఉన్నారు. మామూలుగా అండి ఎయిర్పోర్ట్ రూల్స్ ప్రకారం ఒక విమానం మీరు ఎక్కాలంటే 1 గంటన్నర ముందు ఎయిర్పోర్ట్లో మీరు ఉండాలి. సెక్యూరిటీ రూల్స్ ఉంటాయి. అంటే వీళ్ళు 6:30 కేసు పెట్టారంటే 6ంటికి ఎయిర్పోర్ట్లో ఉన్నారా?
అలా కేసు పెట్టడానికి పోలీస్ స్టేషన్లో కూడా లేరు. టికెట్లు బుక్ చేసుకునేసరికి ఆ కేసు అనేది వస్తాను కూడా తెలియదు ఎవరికి. ఎంత విచిత్ర చాలదా ఇది? ఇదంతా కుట్ర ప్లాన్డు అని చెప్పడానికి ఈ చిన్న ఉదాహరణ చాలు కదా. అంటే కుట్ర ఇది కాదు, ఇప్పుడు ప్రభుత్వం చేస్తుంది కుట్ర అన్నట్టు మాట్లాడుతున్నారు. ఎందుకంటే అక్కడెక్కడో పారిశ్రామికవేత్త మీద కేసు పెడితే అది అక్కడ ఎంక్వైరీలు అక్కడ కేసు క్లోజ్ అవ్వకుండా ఆ కేసులో ఇక్కడ ఈయన నెల అరెస్ట్ చేస్తారు అని చెప్పి ఆయన ఒక మాట అన్నారు. ఇప్పుడు కళ్ళు లేని కబోదికి ఏదైనా చూపించడానికి ప్రయత్నం చేయొచ్చు, కళ్ళుండి చూడలేనోడు చూపించడం కష్టం. నిజంగా పుట్టుకతో చెవుడున్నోడికి ఏదైనా వినిపించడానికి ట్రై చేయొచ్చు, కానీ వినే అవకాశం ఉండి చెవుడుగా నటించే వాడికి వినిపించడం కష్టం. ఇవాళ కళ్ళు ఉండి చెవులు ఉండి చూడలేని వినలేని పరిస్థితిలో ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఉంటే, అందులో తెలిసి తెలవని మేధావి ఉంటే ఆయన చెప్పడం చాలా కష్టం అవుతుంది. ఇప్పుడు ఆయన ఉద్దేశాలు వేరు. ఆయన ఉద్దేశాలు ఈ పిఎస్ఆర్ ఆంజనేయులకు సంబంధించినటువంటి విషయాలు కనుక బయటకు వస్తే కలుగులో ఉన్న జగన్మోహన్ రెడ్డికి అంటుకునే ప్రమాదం ఉంది. ఒక అమ్మాయిని వేధించిన కేసులో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కనుక జరిగితే అది అత్యంత పరువు పోయేటువంటి పని. కాబట్టి ఆ కేసులో జగన్మోహన్ రెడ్డి గారి దాకా ప్రభుత్వం పోకుండా ఉండాలంటే పిఎస్ఆర్ ఆంజనేయుని ఒక నిర్దోషిగా, ఒక అమాయకుడిగా, ఒక సత్యులుడిగా ఈ ప్రపంచాన్ని చూపించారనే కారణం చేత ఉండవల్లి అరుణ్ కుమార్ గారు మీడియా ముందుకు వచ్చినట్టుంది. ఒక అమ్మాయిని వేధించిన కేసులో పిఎస్ఆర్ ఆంజనేయులు గారు జైలుకి వెళ్తే ఆ జైలుకి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఎందుకు వెళ్తారు? అసలు ఎలా చూస్తారు అతన్ని? ఎందుకు పలకరిస్తారు అతన్ని? ఒకవేళ ఇంకోటి కూడా చెప్పాను నిన్న ఉండవల్లి అరుణ్ కుమార్, నాకు అర్థం కాని విషయం ఏంటంటే, నేను వస్తున్నాడు ముందే ఫోన్ చేసి చెప్పానన్నాడు. జైల్లో ఉన్న వ్యక్తికి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఎలా ఫోన్ చేశారు? ఆయనకి ఫోన్ ఎవరిచ్చారు? పిఎస్ఆర్ ఆంజనేయులకు ఉండవల్లి అరుణ్ కుమార్ వారితో మాట్లాడండి అని చెప్పేసి. ఇదే బేసిక్ అర్థం కాని క్వశ్చన్ నాకు. మామూలుగా జైల్లో ఉన్న నిందితుడిగా ఉన్నటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు, ఆయన ఐపీఎస్ అయితే కావచ్చు కాక ఇప్పుడు జైల్లో ఉన్న నిందితుడు. చట్టం ఎవరికైనా సమానంగానే ఉంటుంది. ఒకసారి జైలుకి పోయిన తర్వాత జైలు రూల్స్ ప్రకారమే జైల్లో ఉండాలి. మరి అతను ఉండవల్లి అరుణ్ కుమార్ ఎలా ఫోన్ చేసి నేను వస్తున్నా అని చెప్పాడు? దాన్ని మీడియా ముందు ఉండవల్లి అరుణ్ కుమార్ ఎలా చెప్పగలిగాడు? అండ్ ఇంకోటండి, ఇప్పుడు సాక్ష్యాధారాలతో సహా పిఎస్ఆర్ గారిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈవెన్ ఎంక్వైరీలో కూడా వీళ్ళు చూపించిన సాక్ష్యాధారాలకు ఆయన అసలు సమాధానం కూడా చెప్పలేనటువంటి పరిస్థితి. అలాంటి టైంలో అలాంటి వ్యక్తిని బయటకు వచ్చి నిర్దోషి అని చెప్పి మీడియా ముందు చెప్పడం అది టెక్నికల్గా అంటే లాలో కరెక్ట్ అంటారా? అలా చెప్పే అధికారం ఉంటుందంటారా? ఇప్పుడు అతను దోష నిర్దోష నిర్ధారించాల్సింది కోర్టు. అతను సహనిందితుడు అని చెప్పేసి అతను సహనిందితులైనటువంటి విషయాలు కొన్ని కాంతిరాణా టాటా ఇచ్చిన వాంగ్మూలం మేరకే పిఎస్ఆర్ ఆంజనేయుని అదుపులో తీసుకున్నారు. కేవలం బాధితురాలు ఇచ్చిన వాంగ్మూలం మాత్రమే కాదు, ఇక్కడ ఈ కేసులో ఆల్రెడీ నిందితుడిగా ఉన్నటువంటి విషయాలు కొన్ని సస్పెండ్ అయ్యారు. వాళ్ళు ఇచ్చినటువంటి వాంగ్మూలం మేరకే పిఎస్ఆర్ ఆంజనేయుని అదుపులో తీసుకున్నారు. మరి ఐపీఎస్లు ఇచ్చిన వాంగ్మూలాన్ని కూడా ఉండవల్లి అరుణ్ కుమార్ తప్పు పట్టదలుచుకున్నారా? ఆ ఐపీఎస్ని అరెస్ట్ చేయించింది తోటి ఐపీఎస్లే. అవును మేము అంతా కలిసి నేరం చేసామని ఒప్పుకున్నారు. ఇంకొక మాట కూడా మనం చాలా క్లియర్ చెప్పాలి. ఇప్పుడు నిజంగా ఆయన బ్రాహ్మణిజాన్ని హిందూ వాదాన్ని ముందు పెట్టాలని అనుకున్నాడు. ఏం మాట్లాడాలి ఆయన? తిరుపతి లడ్డు కల్తీలో జగన్మోహన్ రెడ్డి నెయ్యి కల్తీని ఎందుకు చేశాడు అది మాట్లాడమనండి. తర్వాత గోవులు చనిపోని గోవుల్ని చనిపోయాయని చెప్పి పేరు పెట్టి రాజకీయాల కోసం గోవుల్ని ఎందుకు వాడుకునే ప్రయత్నం చేశాడు మాట్లాడమనండి. ఇది మాట్లాడమనండి. ఈ 2 పాయింట్లు మాట్లాడమనండి. ఒక సగటు హిందువుగా, సగటు బ్రాహ్మణిగా ఈ విషయాలు మాట్లాడమండి. హిందూ ధర్మాన్ని మంటగలపడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రయత్నాల మీద, తన రాజకీయ అవసరాల కోసం హిందుత్వవాదాన్ని వాడుకుంటున్న కుటిల నీతి మీద మాట్లాడమనండి. చాలా బాగుండేది. తిరుమల తిరుపతి గోశాలలో గోవులు చనిపోతున్నాయి, 3 నెలల కాలంలో 100 చనిపోయాయని ఒక అబద్ధాన్ని వడ్డీ వారించడానికి భూమన కరుణాకర్ రెడ్డిని వాడుకొని జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కుటిల నీతి మీద ఉండవల్లి అరుణ్ కుమార్ గారు స్పందించుంటే చాలా బాగుండేది. లేదు జత్వానీ గారి కేసే మాట్లాడదలుచుకుంటే ప్రభుత్వమే ఒక అమ్మాయిని వేధించమంటేంటి? ఎక్కడో మహారాష్ట్రలో ముంబైలో ఒక కార్పొరేట్ మీద లైంగిక వేధింపులు పెట్టినందుకు ఆ కార్పొరేట్కు జగన్మోహన్ రెడ్డి స్నేహితుడు కాబట్టి ఆ అమ్మాయిని వేధిస్తే ఆ కేసు వాపసు తీసుకుంటుందని కారణం చేత ఆ అమ్మాయి మీద సంబంధం లేని ఒక వ్యక్తితోటి ఆంధ్రప్రదేశ్లో ఒక ఫేక్ కేసు పెట్టించేసి ఆ ఫేక్ కేసు పెట్టకముందే ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకొని ముంబైలో ఉన్నటువంటి ఆ హీరోయిన్ని, మళ్ళీ ఆ హీరోయిన్ ఉన్న చిన్న వ్యక్తి, షీఈ్ ఎడ్యుకేటెడ్, మల్టీ టాలెంటెడ్, తను ప్రొఫెషనల్ యాక్టరు, అలా కాకుండా యాక్ట్రెస్, ప్రొఫెషనలిస్టు, తర్వాత వాళ్ళ మదరు ఆర్బీఐ రిటైర్డ్ మేనేజరు, వాళ్ళ ఫాదరు నావీరో రిటైర్డ్ మేజరు. అంటే దేశానికి ఉపయోగపడే ఒక కుటుంబాన్ని తీసుకొచ్చి విజయవాడలో స్టేషన్లో కూడా కాదు, ఒక ప్రైవేట్ గెస్ట్ హౌస్లో బంధించి వేధించినటువంటి విషయాలన్నీ కూడా ఆధారాలతో సహా బయటకు వచ్చిన తర్వాత కూడా
ఇంకా ఈ సోకాడు మేధావిగా భావించే ఉండవల్లి అరుణ్ కుమార్ ఈ నేరాలన్నీ కనపడుతున్నా కళ్ళు మూసుకొని మా పిఎస్ఆర్ ఆంజనేయులు ఎందుకు అరెస్ట్ చేశారు అంటున్నాడంటే ఏం చెప్పదలుచుకున్నాడు సొసైటీకి? ఇతను ఒక మేధావా? ఇతని మాటలకు ఒక క్రెడిబిలిటీ ఉందా? అందుకని అంటారేమో ఉండవల్లి ఒక ఊసరవెల్లి అని చెప్పేసి. అంటే ఎప్పుడు ఎటు రంగులు మారుస్తాడో తెలవనటువంటి వ్యక్తి. మొన్ననేగా షర్మిలా నీ కాడికి వచ్చింది. ఆ రోజు నువ్వు ప్రెస్ మీట్ పెట్టావో షర్మిలాకి అన్యాయం జరిగిందని, సొంత చెల్లికి అన్యాయం చేసినావు, ఇంకో ఆడబిడ్డకి అన్యాయం చేయడానికి గ్యారంటీ ఏంటి? ఇక్కడ నీ కాడికే వచ్చింది కదా, నువ్వే చెప్పావు కదా. వైఎస్ విజయమ్మ నీకు తెలుసు కదా, వైఎస్ విజయమ్మని ఎలా జగన్మోహన్ రెడ్డి ఇంట్లో నుంచి నెట్టాడో తెలుసు కదా. తల్లికే అన్యాయం చేయడానికి వెనకన్నోడు ఇంకో ఆడబిడ్డకి అన్యాయం చేయడానికి గ్యారంటీ ఏంటి? ఈ విషయాలు కదా నువ్వు మాట్లాడాల్సింది ఒక మేధావిగా. అందులోనూ దేశంలో మళ్ళీ చెప్తున్నా, దేశంలో అత్యంత విలువైనటువంటి పార్లమెంట్లో సభ్యుడిగా ఉన్నాడు గతంలో ఇతను. అలాంటిది ఏం మాట్లాడుతున్నాడండి ఇతను? ఇతను మేధావిగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎప్పుడో మర్చిపోయారు. ఇతను మాటలు పట్టించుకునేవాడు ఎవడు లేడు. అనవసరమైనటువంటి ప్రయాసం అనవసరం. కాకపోతే జగన్మోహన్ రెడ్డి ఏమనుకున్నాడంటే కొంత న్యూట్రలిస్టుల ద్వారా, ఇప్పుడు పగడాల ప్రవీణ్ మరణం జరిగిందండి, దాన్ని హర్ష కుమార్ ద్వారా కేఏ పాల్ ద్వారా మాట్లాడిస్తే జనాన్ని నమ్మించవచ్చు అనుకున్నాడు. తర్వాత ఇప్పుడు ఈ న్యూట్రల్ పర్సన్గా మేధావిగా పెరుగుతున్నటువంటి ఈ ఉండవల్లి అరుణ్ కుమార్ ద్వారా పిఎస్ఆర్ ఆంజనేయునికి ఆ అరెస్టు నేను ఖండిస్తే. ఎందుకంటే వైసీపీ నాయకులు వచ్చి ప్రెస్ మీట్ పెడితే ఎవరు నమ్మే పరిస్థితులు లేరు, ఎవరు చూసే పరిస్థితులు లేరు. నిన్న మన ఇద్దరమే అంబటి రాంబాబు గురించి మాట్లాడుకున్నాం. ఆయన ప్రెస్ మీట్ పెడితే 100 మంది చూడట్లేదు. కాబట్టి వైసీపీ నాయకులు మాట్లాడితే ఎవడు వినడు, ఎవడు చూడడు. కాబట్టి న్యూట్రల్ పీపుల్ ద్వారా మాట్లాడిస్తే జనం వింటారేమో, చూస్తారేమో, అది నమ్ముతారేమో అనేటువంటి కారణం చేత కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులను పెట్టుకొని మేధావులుగా వాళ్ళని సమాజాన్ని చూపిస్తూ వాళ్ళ ద్వారా మాట్లాడించే ప్రయత్నం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇలాంటి జనం తెలుసుకోలేని పరిస్థితులు ఏం లేరు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా చైతన్యవంతులు. ఏనాడో పిడికలు బిగించి పట్టుదలగా పోరాటం చేసినటువంటి వ్యక్తులు. అలాంటి వాళ్ళకి ఏదో ఒకసారి మోసం చేయగలిగాడు, 10సారి మోసం చేయడం సాధ్యమయ్యే పని కాదు. జగన్మోహన్ రెడ్డి గారి విషయాన్ని చాలా గుర్తుంచుకోవాలి. మోసం చేద్దాం అనుకుంటున్నటువంటి ఉండవల్లి అరుణ్ కుమార్ గారైనా, హర్ష కుమార్ గారైనా దీన్ని గుర్తుపెట్టుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.